నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించు నానావా రాత్రంతరి శ్రమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతికిన రాదాయను ప్రతిఫలం. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింపా నడిపించు నానావా. నాలుగు చరణం. ప్రభు మార్గం విడిచి తిని ప్రార్థించడం మాని తిని, ప్రభు వాక్యం వదిలి తిని పరమార్థం మరచి తిని. మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని. ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమునా
ఈరోజు చాలా మంది అడుగుతున్నారు, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి, జవాబు రావట్లేదు బ్రదర్. అయ్యా మాకు అనుకూలంగా ఇట్లా జవాబు రావాలి ప్రభు, మేము దీని విషయం ప్రార్థన చేస్తున్నాం అయ్యా, ఈ పాజిటివ్ రిప్లై మాకు కావాలి అని దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నారట. నువ్వు ఎన్నో సంవత్సరాలు ప్రార్థిస్తున్నావు కుటుంబం కొరకు, ఎన్నో సంవత్సరాలు ప్రార్థిస్తున్నావు నీ బంధువుల కొరకు, ఎన్నో సంవత్సరాలు ప్రార్థిస్తున్నావు ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కొరకు, ఆర్థికంగా దేవుడు పరిస్థితిని బాగు చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నావు కాదా? ఒకడు జమ్మువలే తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పంచుకొని కూర్చుంటే ఉపవాసమా? అది ఉపవాసమా అంటున్నాడు ప్రభు. గమనించండి, అట్టి ఉపవాసం యెహోవా కొరకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా అది ఫేవరబుల్ ఫాస్టింగ్ అని? The real fasting is to focus on the heart of the Lord alone. దేవుని హృదయంలో ఉన్న ఆ భారము గురించి మనం ఎప్పుడైతే కేంద్రీకృతం చేస్తామో అది నిజమైన ఉపవాసం. వాట్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్? అసలు ఫాస్టింగ్ ప్రేయర్ ఎలా చేయాలి? దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలని చేయాలి అంటే మేము ఎలా సిద్ధపరచుకోవాలి? హౌ షుడ్ వి ప్రిపేర్ అవర్ సెల్స్? ఈ సందర్భంలో ఉపవాస ప్రార్థన యొక్క ప్రాధాన్యత చాలా ప్రాంతాల్లో మనము ఒక రొటీన్గా, అంటే వేరే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి, వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్ చేశారు మేము చేయాలి, వాళ్ళు ప్రార్థన చేశారు మేము చేయాలి, ఇటువంటి ప్రార్థన ఆచారబద్ధమైన ప్రార్థనకు నువ్వు చేసి అలసిపోయి ఉండొచ్చు, జవాబు రాకపోయి ఉండొచ్చు. కానీ జీవితంలో ఉపవాస ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందనేది, ఎలా చేయాలి, దాని ప్రాముఖ్యత ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్, దాని రైట్ ప్రొసీజర్, నిజంగా అద్భుతాలు ఆశ్చర్యకార్యములు మన జీవితంలో చోటు చేసుకోవాలంటే మనకు కావాల్సిన సిద్ధపాటు కూడా ఈ రాత్రి పరిచయించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ రాత్రి మొదటి ప్రశ్నగా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన శిష్యులు యేసు ప్రభువారు లేని సందర్భంలో ఒక చాందర రోగం పట్టిన వాడిని తన తండ్రి ఆ ప్రాంతం తీసుకొచ్చి శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా మీరు స్వస్థపరచండి, నా బిడ్డ ఈ విధంగా తనకు తెలియకుండానే అగ్నిలో పడిపోతున్నాడు, తెలియకుండానే తను ఇలాంటి ఈ యొక్క వేదన చేత బాధపడుతున్నాడని వారు విజ్ఞప్తి చేసి, తెలియకుండానే మంటల్లో పడిపోతున్నాడు, పొదల్లో పడిపోతున్నాడు, ఈ రకంగా చాంద్రరోగంతో బాధపడుతున్నాడయ్యా, దయచేసి స్వస్థపరచండి అని యేసుప్రభు శిష్యుల దగ్గరికి ఆ తండ్రి తీసుకొని వస్తే వీరందరూ ప్రయత్నించారు. బాగా వినండి, అందరు ప్రయత్నించారు. ఒక్కొక్కరు వారి ప్రొఫెషనల్ స్కిల్స్ అంతా అప్లై చేయడం స్టార్ట్ చేశారు. బహుశా మనందరికీ బాగా పరిచయం పేతురు భక్తుడు, ఎమోషనల్ కదా, వచ్చి ఇప్పుడు యేసు ప్రభు నామములో గద్దిస్తున్నామంటే అక్కడ ఏమి కూడా గద్దింపు రాలేదు, ఏమి కూడా విడుదల రాలేదు. అటు తర్వాత యేసు ప్రభు రొమ్మున అనుకున్న యోహాను భక్తుడు, యేసు ప్రభు నేను చాలా క్లోజ్ కదా కాబట్టి యోహాను భక్తుడు కూడా ట్రై చేసి ఉండొచ్చు, యేసు ప్రభు వారు రొమ్ము దగ్గర కూర్చుని ఆనుకోనుండి ఇప్పుడు యేసు ప్రభు నేను చాలా క్లోజ్ కాబట్టి నేను ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందని చెప్పి బహుశా అనుకున్నాడేమో. అటు తర్వాత బహుశా క్యాలిక్యులేషన్స్, ఈ యొక్క ఫిలిప్ బాగా చాకచక్యం గలవాడు, గణాంకాలు మ్యాథమెటిక్స్ బాగా వచ్చినవాడు, లెక్కలేస్తూ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి ఎలా క్యాలిక్యులేషన్స్ అన్ని స్టార్ట్ చేసి దాన్ని విడుదల పొందాలని ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. ఈ రకంగా బహుశా ఇస్కరియోతు యూదా డబ్బు సంచి చూపించి ఆయనను బాగు చేయాలని ప్రయత్నించాడేమో, అది కూడా కుదరలేదు. వీళ్ళందరూ విఫలయత్నం అయిపోయి ఓడిపోగా, ఆల్ ఆఫ్ దెమ్ లాస్ట్ మిజరబుల్లీ, అందరూ ఓడిపోయేసరికి ఈ సందర్భంలో వారందరూ సిగ్గుతో తలదించుకున్నాడు. ఈ తల్లిదండ్రి వెళ్ళి యేసుప్రభుతో అన్నాడు, అయ్యా నీ శిష్యులు ఏంటిది, వారు సరిగా చేయలేకపోయారు, ఎంతగానో ఎక్స్పెక్ట్ చేశాము, కానీ ఈ శిష్యులు ఎందుకో ఇలా వేస్ట్ అయిపోయారు, దే అట్టర్గా ఫ్లాప్ అయిపోయారని చెప్పి వారి శిష్యుల యొక్క ప్రభావం లేని ప్రభావరహిత్య పరిచయం చూసి ఎగతాళి చేయడం ఆరంభించాడు. అటువంటి పరిస్థితుల్లో వీరు చాలా గాయపరచబడిన వారై ఆ తండ్రి వెళ్ళిపోయిన పిమ్మట, ప్రజలందరూ వెళ్ళిపోయిన పిమ్మట ప్రైవేట్గా ఒంటరిగా శిష్యులు కేవలం యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ మర్మం ఏంటో మాకు బయలుపరచు, ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయాం, ఎందుకు మా వల్ల కాలేదయ్యా, మాకు దయచేసి ప్రభావ సహితమైన జీవితం, ప్రభావ సహితమైన పరిచర్య, ఒక ఎఫెక్టివ్ మినిస్ట్రీ చేయాలని మేము ఆశపడుతున్నామయ్యా, దయచేసి మాకు బోధించని యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి వారు అడిగినప్పుడు క్రీస్తు ప్రభువారు వారికి జ్ఞాపకం చేస్తూ మార్కు సువార్త 9వ అధ్యాయం 28-29 వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. 28-29 ఇంగ్లీష్ బైబిల్లో చూడడానికి ప్రయత్నిస్తాం, తర్వాత తెలుగు బైబిల్లో మనం చదువుదాం. 28-29. And when he was come into the house, his disciples asked him privately, why could not we cast him out? యేసు ప్రభువు వారి దగ్గరికి శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా ఎందుకు మేము తరమలేకపోయాము, ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయాము అని శిష్యులు అడిగినప్పుడు 29వ వచనం ఇంగ్లీష్లో 29th verse, and he said unto them, this kind
కెన్ కమ్ ఫోర్త్ బై నథింగ్ బట్ బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. ఎలా వస్తుందంటండి? ఎట్లా పడితే అట్లా జరగదు ఇది. తెలుగులో ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ఎటువంటి ప్రార్థన? ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఫాస్టింగ్ ప్రేయర్ గురించి ఇక్కడ రాస్తుంది. అయితే ఇప్పుడు నిజమైన ఫాస్టింగ్ ఏంటి? వాట్ ఈస్ ద రియల్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్? ప్రియ సోదరి సోదరుడా, ఇది తెలుసుకోకుండా ఎన్నెన్నో సంవత్సరాలను వృధా చేసుకొని వేస్ట్ చేసుకుంటున్నట్లయితే మరొకసారి దేవుని దాసుని జ్ఞాపకం చేస్తున్నాను. సంవత్సరాలు శరీరాన్ని నలగొట్టుకున్నాం, సంవత్సరాలు ఫాస్టింగ్ ప్రేయర్ చేసావు, జవాబు రాలే. ఈరోజు అలాంటి పరిస్థితులు ఉంటే రైట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ ఏంటో మనము వాక్యాధారితంగా చూడడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు యేసుప్రభు అంటున్న మాట, ఇది ఎలా పడితే అలా పోదండి, ఇది కొన్ని మొండి దయ్యాలు ఉంటాయి, ఇవి పోవడానికి ఏం కావాలంట? ప్రార్థన విత్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. ఇప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఆ యొక్క ప్రాసెస్లో ఎలా ఉపవాసం ఉండాలి, ప్రార్థన యొక్క ప్రభావము ఎలా పెంచగలగాలి, వాట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ ప్రేయింగ్ సో దట్ గాడ్ ఆన్సర్స్ ఆ ప్రేయర్. మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడానికి సరైన ప్రార్థన పద్ధతి ఏంటి, ఎంతకాలం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నిటికీ తెలుసుకోకముందు చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఉపవాస ప్రార్థన అనేసరికే మా శరీరాన్ని నలగొట్టేసుకోవాలి అని. ఎందుకంటే లోక పద్ధతులు అవే కదా. శరీరాన్ని నలగొట్టేసుకొని మమ్మల్ని మేము ఏదైనా బాగా గాయపరుచుకొని బాధ పెట్టుకుంటే మా ప్రభు చాలా హ్యాపీ అవుతాడు, మా దేవుడు ఒక సాడిస్ట్ టైప్ అని ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. దయచేసి అండి, అది అపోహ. ఎందుకు తెలుసా? నిజంగా మనం తెలుసుకోకుండా ప్రార్థనలు చేయడం అనేది వృధా. లోకపు పద్ధతులు తీసుకొచ్చి దేవుని దగ్గర రుద్దకండి. డోంట్ ట్రై టు అస్క్రైబ్ ద ట్రెడిషన్స్ ఆఫ్ ద వరల్డ్ టు ద లార్డ్. దేవుని దగ్గరకు వచ్చి మా దేవుడు మమ్మల్ని మేము గాయపరుచుకుంటే, మేమేం బాధ పెట్టుకుంటే, మమ్మల్ని హరాస్ చేసుకుంటే దేవుడు ఇష్టపడతాడు. హీ లవ్స్ టు హరాస్ అస్. మాకు సాడిస్ట్ లాంటి దేవుడు ఉన్నాడనే దయచేసి అట్లాంటి అపోహల నుంచి బయటకు రమ్మని మరొకసారి మనవి చేస్తున్నాను. అందుకొరకే వారు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, కానీ జవాబు రాకపోతే దేవుడే జ్ఞాపకం చేస్తున్నారు. యెషయా గ్రంథము 58:2-7 దయచేసి సహకరించండి. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 58 verses 2-7. తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించి వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారండి, వారికి జవాబు రావట్లేదు. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు, జవాబు రావట్లేదు. ఈరోజు చాలామంది అడుగుతున్నారు, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి, జవాబు రావట్లేదు బ్రదర్. We are praying continuously for years together. We are not getting any answer. Why prayers are getting wasted? ఎందుకు ప్రార్థనలు వృధా అయిపోతున్నాయి? వాళ్ళు అంటున్నారు, అనుదినము వారు నా యొద్దకు విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకొని వచ్చి కనుపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు. అయ్యా మాకు అనుకూలంగా ఇట్లా జవాబు రావాలి ప్రభు, మేము దీని విషయం ప్రార్థన చేస్తున్నాం అయ్యా, ఈ పాజిటివ్ రిప్లై మాకు కావాలి అని దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నారట. ప్రియ సోదరి సోదరుడా, ఇది కాదా నీ పరిస్థితి? Is this not your problem? You have been praying, you have been coming to God, asking for one particular prayer request to be answered in your fashion, and you have been begging God. You have been torturing your body. నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, కానీ జవాబు రావట్లేదు. ఈరోజు ప్రశ్నను సింపుల్గా ఒక్క లైన్లో పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నా నాకు ఎందుకు జవాబు రావట్లేదు? ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఫాస్టింగ్, బట్ వై ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఆన్సర్? ఎందుకు జవాబు రావట్లేదు? ఈ ప్రశ్నకు వాళ్ళు అంటున్నారు, అనుదినం ప్రార్థన చేస్తున్నాం, మాకు ఇచ్చవచ్చిన తీర్పులకు మీరు న్యాయమైన తీర్పులు మాకు కనపరిచినట్లు తీర్చవాలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. దేవుడు కనపడాలని ఆశపడుతున్నారు వాళ్ళు అంటున్నారు. 3వ వచనం చూడండి, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవో? అయ్యా మేము కడుపు కాల్చుకుంటే ఎందుకు చూడవయ్యా? కన్నీటి యాత్రలు చేస్తూ ఉంటే ఎందుకు పట్టించుకోవయ్యా అని వాళ్ళు అడుగుతున్నారట. ఇది కాదా ప్రియ మిత్రమా? ఈరోజు లైవ్లో వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరుడా, నువ్వెన్నో సంవత్సరాలు ప్రార్థిస్తున్నావు కుటుంబం కొరకు, ఎన్నో సంవత్సరాలు ప్రార్థిస్తున్నావు నీ బంధువుల కొరకు, ఎన్నో సంవత్సరాలు ప్రార్థిస్తున్నావు ఒక ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ కొరకు, ఆర్థికంగా దేవుడు పరిస్థితిని బాగు చేయాలని చెప్పి ప్రార్థిస్తున్నావు కాదా? వాళ్ళు కూడా చేస్తున్నారట, ఉపవాసాలు ఉంటున్నారు. నీవెందుకు చూడవు అని ఏడుస్తున్నారు. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా వారు ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నారండి. నీవెందుకు లక్ష్య పెట్టవు? ప్రభుని అడుగుతున్నారు, ఎందుకు లక్ష్య పెట్టవయ్యా అని. అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేదురు. చూడండి, వాళ్ళు ఉపవాసం చేస్తున్నారు కానీ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ పోతున్నారు. మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. మనసు ఏం మారలేదంటండి, కఠినత్వం ఏం మారలేదు, కానీ ఫాస్టింగ్ ప్రేయర్లు చేస్తున్నారు. ఇంకా 4వ వచనం చూడండి, మీరు కలహపడుచు గొడవలు చేసుకుంటున్నారు, వివాదము చేయించు. గొడవలు చేసి మనస్సు సమాధానపరచబడకుండా మనసులో ఆయాసాన్ని పెట్టుకొని ఇతరులతో వ్యాజ్యం ఆడి మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మాకు జవాబు కావాలని. How do you expect God to answer this prayer?
దేవుడు అంటున్నాడు, మీరు మీ ప్రాణములను ఆశపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు, మీ కలహపడుచు వివాదం చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పంచుకొని కూర్చుంట ఉపవాసమా? అది ఉపవాసమా అంటున్నాడు ప్రభు. గమనించండి, అట్టి ఉపవాసం యెహోవా కొరకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? అది ఫేవరబుల్ ఫాస్టింగ్ అని. అలా చేస్తే దేవుడు ఏదో కరిగి దిగొచ్చేస్తాడని మీరు అనుకుంటున్నారా? ఈ డూ థింక్ ఈజ్ దట్ ద రియల్ ఫాస్టింగ్? నిజమైన ఉపవాసం అదా? మిత్రమా, ఎంత సూటిగా దేవుడు అడుగుచున్నాడో. అప్పుడు 6వ వచనం గమనిస్తాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకాళ్ళు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకునే ఉపవాసం కాదా? ఆహారం ఆకలిగిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసినలా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత మీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొరపెట్టగా ఆయన ఉన్నానను. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడటయు నీవు మానే. ఎప్పుడు వేరే వారిని పాయింట్అవుట్ చేయడం, ఎప్పుడు వారికి ఏలు పెట్టి చూపించడం, వారు తక్కువగా ఉన్నారని, వారు ఈ తప్పు చేశారని, వారు ఇది చేశారని, వాళ్ళు అది చేశారని ఈ ప్రవర్తనను మానేస్తే అది నిజమైన ఉపవాస ప్రార్థనగా నేను గమనిస్తాను. కలహించడం మానేస్తే అది ఉపవాస ప్రార్థనగా నేను భావిస్తాను. మనసులో ఆయాసం పెట్టుకున్నావా, క్షమాపణ అడిగి ప్రార్థన చేసే దాన్ని నిజమైన ప్రార్థనగా భావిస్తాను. నీ యొక్క రక్త సంబంధికులకు ముఖం తిప్పేసుకున్నావా, దాన్ని క్షమాపణ కోరి తిరిగి సమకూర్చబడితే నేను దాన్ని అంగీకరిస్తాను. 10వ వచనం, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచినడలా చీకట్లో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉండును. రాత్రి చీకటిగా ఉందని అందరూ అంటా ఉంటే నీకు అది మిట్ట మధ్యాహ్నంలా కనిపిస్తుంది. ఇలా చేస్తే యెహోవా నీ నిత్యం నడిపించును, క్షామకాలం ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడును ఉబ్బుకుచుండు నీటి వలను ఉందువు. అలాంటి ప్రార్థన, అలాంటి అద్భుతమైన కార్యాలు జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంట చూడండి. 12వ వచనం చూడండి. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, సమకూర్పిస్తాను, నాశనం నుండి సమకూరుస్తాను. అనేక తరములు క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. కూలిపోయిన ప్రాకారాలను దేవుడు కడతాడట. ఏదైతే నువ్వు నష్టపోయావో ఆర్థికంగా, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా నువ్వు నష్టపోయిన ప్రాంతాలన్నీ కూడా తిరిగి దేవుడు కట్టడం ఆరంభిస్తాడు. ఇది నిజమైన ఉపవాసం. దిస్ ఈస్ ద రియల్ ఫాస్టింగ్ అంటున్న ప్రభు అంటున్నాడు. ఇంకా ముందుకెళ్ళి గమనించినట్లయితే, మరలా కట్టెదవు, విరగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. అక్కడ రాస్తూ ప్రభు జ్ఞాపకం చేస్తుంటాడు, నీకు ఎక్కడెక్కడైతే అవమానం వచ్చిందో, ఎక్కడెక్కడైతే తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో ఆ ప్రాంతాలన్నీ కూడా తల ఎత్తుకునేవాడిగా చేస్తాను. పాడైపోయిన ద్వారాలన్నీ కూడా తిరిగి నిర్మిస్తాను. ఈ సమకూర్పు కార్యాన్ని నేను చేయబోతున్నాను. ప్రియ సోదరి సోదరు, అందుకొరకే నిజమైన ఉపవాసం అంటే ఏం తెలుసా అండి? మన శరీరాన్ని నలగొట్టుకోవడం కాదండి. చాలాసార్లు అందరికున్న భావన ఏంటంటే రియల్ ఫాస్టింగ్ ఈజ్ పనిషింగ్ అవర్ ఫ్లెష్. మన శరీరాన్ని మనము బాగా నొప్పి చేసుకోవాలి, గాయపరచాలి, బాధ పెట్టాలి. దయచేసి మిత్రం, అది కాదు. దట్ ఈస్ నాట్ రియల్ ఫాస్టింగ్. దట్ ఈస్ నాట్ రియల్ ఫాస్టింగ్. మన నిజమైన ఉపవాసం ఏంటంటే మన హృదయము దేవుడు ఏది ఆశిస్తున్నాడో, సీకింగ్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క హృదయముతో మన హృదయము మమేకం అవ్వడమే నిజమైన ఉపవాసం. రెండవది, టు టేక్ అవర్ ఐస్ ఆఫ్ ద వరల్డ్. లోకరీతిగా ఆలోచిస్తున్న మనము ఉపవాసం అంటే ఆ లోకరీతిగా ఆలోచిస్తున్న ఆ యొక్క గమనికను తిరిగి ఆత్మ సంబంధమైన వాటి వైపు త్రిప్పడమే నిజమైన ఉపవాసం. ద రియల్ ఫాస్టింగ్ ఈజ్ టు ఫోకస్ ఆన్ ద హార్ట్ ఆఫ్ ద లార్డ్ అలోన్. దేవుని హృదయంలో ఉన్న ఆ భారము గురించి మనం ఎప్పుడైతే కేంద్రీకృతం చేస్తామో అది నిజమైన ఉపవాసం. మూడవది, రియల్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ టు పనిష్ అవర్ ఫ్లెష్ బట్ టు రీడైరెక్ట్ ద ఫోకస్ అంటు ద లార్డ్.
నిజమైన ఉపవాసం అనేది శరీరాన్ని నలగొట్టుకోవడం కాదు, అది దేవుని వైపు మన యొక్క గురిని, మన యొక్క కేంద్రీకృతమైన మన యొక్క గురిని దేవుని వైపు త్రిప్పడమే. ద రీడైరెక్టింగ్ అవర్ ఫోకస్ అంటు ద హార్ట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క హృదయంలో భారం ఏంటి అని మనము ఆయన హృదయాభిలాషకు ప్రథమ పీట వేయడమే నిజమైన ఉపవాసం. అందుకొరకే సరైన ప్రార్థన సమయంలో మనం ఎప్పుడైతే ఇవన్నీ కూడా సరి చేసుకొని సమ్మతిపరచుకొని ఇతరుల దగ్గర, ఒకవేళ మనం ఇంకా బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఇంకా సహోదరుల మీద మనకి ఇంకా ఆయాసం ఉన్నట్లయితే అది సరి చేసుకొని క్షమించిన వారమై, చేర్చుకున్న వారమై, క్రీస్తు మనస్సు ఏ విధంగా పరితపిస్తుందో ఆ క్రీస్తు మనసుకు రావాలి అంటే మనం ఎంతగానో తగ్గించుకోగలగాలి. మన అహము ఛిద్రం చేయబడాలి. మనకున్న ఆ సెల్ఫ్ అనేది నాశనం చేసుకోవడానికి ఇష్టపడకపోతే అది ఫాస్టింగే కాదు. కొంతమంది మొండికేస్తారు, ఫాస్టింగ్ చేస్తారు. మొండికి అంటే ఎవరితో గొడవపడి దేవుడు పగ వారి మీద సాధించాలని చెప్పి వారి మీద వెంజన్స్ పెట్టుకొని ప్రార్థన చేస్తారు. అట్లాంటి ప్రార్థన జవాబు వస్తుంది అంటారా? దేవుడు అంటున్నాడు, ఆయన హృదయంతో మమేకం చేసుకోవడమే నిజమైన ఫాస్టింగ్. అలాంటి ప్రార్థన చేస్తే కూలిపోయినది, పాడైపోయినది సమస్తము సమాధానపరచబడిన చేసిన తర్వాత చేసే ప్రార్థన దేవుడు తిరిగి సమకూర్పుని ఏం చేస్తాడు? దయచేస్తాడు. గాడ్ విల్ గివ్ యూ రియల్ రెస్టోరేషన్, రియల్ బ్రేక్ త్రూ, రియల్ డెలివరెన్స్. అందుకొరకే ఎలా చేయాలండి? రైట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. 10 మాటలు మనం చూస్తాం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించాలి. యోహాను సువార్త 14. కాబట్టి రెఫరెన్స్ రాసుకోండి, లేదా నోట్స్ ఉంటే నోట్స్ రాయడం కూడా ప్రయత్నించండి. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14:14. నిజమైన ప్రార్థన యేసు ప్రభు నామములోనే నువ్వు ప్రార్థించాలి. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మొదటిగా యేసు నామంలో ప్రార్థించాలి. రెండవదిగా మత్తయి సువార్త 21:22 విశ్వాసముతో ప్రార్థించాలి. అంటే నేను దేవుని దగ్గర నుండి జవాబు పొందబోతున్నాను అనే ధైర్యముతో, మనము పొంది ఉన్నామనే ధైర్యంతో ప్రార్థించాలి. మూడవది 2 దినవృత్తాంతం 7:14-15 చూసినట్లయితే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని, దయచేసి ప్రియ సోదరి సోదరుడా, దీనత్వం లేకుండా, తగ్గింపు లేకుండా, అహంకారంతో చేసే ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వడు. 4వది ఆత్మలో ప్రార్థించాలి. ఇది కొద్దిగా జాగ్రత్త అర్థం చేసుకొని, జూడ్, బుక్ ఆఫ్ జూడ్, యూదా గ్రంథము 20 చూస్తే అక్కడ ఎలా ప్రార్థిస్తున్నారు ప్రియులారా? మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాన్ని మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఇది ఈ సత్యాన్ని జాగ్రత్తగా వినాల్సి మనం చేస్తున్నాం. స్పిరిట్ ఇన్ స్పిరిట్ అంటే ఆత్మ స్వాధీనంలోకి మనకు అప్పగించినప్పుడు మనం చేసే ప్రార్థన స్పిరిట్ కంట్రోల్ ప్రేయర్ ఉంటుంది. అది పవర్ఫుల్ ప్రేయర్ ఆత్మలో. అందుకొరకే సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు, మనము కొద్ది కాలం క్రితం ఆ ప్రార్థన గురించి లైఫ్ టెంపుల్ ఆదివార పరిచర్లు మనం చూస్తూ వచ్చాం. సంఘము అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఆ హృదయ భారం అనేది, మన ఆత్మలోని ఆ కదలిక అనేది దేవుని యొక్క ఆత్మను ఏం చేసింది? తాకింది. అది స్పిరిట్ కంట్రోల్డ్ ప్రేయర్ అంటాం. 5వదిగా అకార్డింగ్ టు హిస్ విల్, 1 యోహాను 5:14 మనం ప్రార్థించినప్పుడు దైవ చిత్తానుసారంగా ప్రార్థించాలి. అప్పుడు ఖచ్చితంగా జవాబు తథ్యం. నువ్వు దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయకుండా అది దేవుని చిత్తం కాకపోతే రాదు. కాబట్టి ఉన్నట్టు మనం చూసినట్లయితే బైబిల్లో స్పష్టంగా గమనిస్తే అకార్డింగ్ టు హిస్ విల్, దైవ చిత్తానుసారంగా 5వదిగా ప్రార్థించాలి. 6వదిగా చింతపడుతూ, టెన్షన్ పడుతూ ఈ ప్రార్థన జవాబు వస్తుందో లేదో అంటున్నావు అంటే నువ్వు ఆ ప్రార్థన నువ్వు నమ్మట్లేదని అర్థం. అందుకొరకే వితౌట్ యాంగ్జైటీ, ఫిలిపియన్స్ చాప్టర్ 4:6, ఎటువంటి చింత లేకుండా మనం ప్రార్థించాలి. చింతపడుతున్నప్పుడు ప్రార్థన చేస్తాం, కానీ వస్తుందో రాదో, జవాబు వస్తుందో రాదంటే విశ్వాసం లేనట్టే కదా. ఫిలిపియన్స్ చాప్టర్ 4:6 దేనిని గురించి చింత పడకూడదు కానీ ప్రతి విషయంలో ప్రార్థన, అంటే చింత లేకుండా ప్రార్థన చేయాలి. ప్రే వితౌట్ యాంగ్జైటీ, పాయింట్ నెంబర్ 6. పాయింట్ నెంబర్ 7 విత్ థ్యాంక్స్ గివింగ్, ఫిలిప్పియా 4:6 రాస్తుంది. కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థించాలట. థ్యాంక్స్ చెప్తూ ప్రార్థించాలి, వందనాలు తెలుస్తూ ప్రార్థించాలి, అనుమానిస్తూ ప్రార్థన చేయకూడదు, చింతపడుతూ ప్రార్థన చేయకూడదు, ప్రశ్నలేస్తూ ప్రార్థించొద్దు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయి. ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నా. ప్రభువా, ఈ గాయం నాకు అనుమతించావా? నీకు వందనాలు ప్రభువా దీనిని బట్టి. పలానా విషయంలో నాకు బాధ అనుమతించావా? నీకు వందనాలు ప్రభువా దీనిని బట్టి. పలానా విషయంలో నాకు అవమానం అనుమతించావా? వందనాలు ప్రభువా దీన్ని బట్టి అని కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థించు. ప్రే విత్ థ్యాంక్స్ గివింగ్. ఇది 7వ తలంపు. 8వ చూసినట్లయితే యోహాను సువార్త 15:7 రిమైనింగ్ ఇన్ హిమ్, అంటే క్రీస్తులో ఉంటూ ప్రార్థన చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైందండి. ఆయనలో ఉండి మనం ప్రార్థించాలి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల, అంటే ఆయనలో ఉండడం అంటే ఏంటండి? దేవుని ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యందు, వాక్యమే దేవుడై ఉండడు. అంటే వాక్యంలో నిలిచి వాక్య ఆధారితంగా ప్రార్థన చేయాలి. ఇది సుమారుగా 8వ తలంపు మనం చూస్తున్నాం. 9వ చూస్తే 9th పాయింట్,
9వ తలంపు చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం ఎలా ప్రార్థించాలంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడు. వాచ్ఫుల్నెస్, అలర్ట్నెస్. ప్రార్థన అనేది మెలకువగా ఉండి అలర్ట్గా ఉండి ప్రార్థన చేయాలి. ఆత్మసిద్ధమి కానీ శరీరము బలహీనం. అంటే ఇంకో మాటలో, శరీరము బలహీనమైనప్పటికీ శరీరాన్ని జయించగలిగి, శరీరము ఆధ్వర్యంలో కాకుండా శరీరాన్ని నలగొట్టడానికి ఇష్టపడి ఆత్మను బలపరచబడానికి ఇష్టపడుతూ అట్లాంటి ప్రార్థన మెలకువగా ఉండి చేయాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 10వదిగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం, ఇద్దరు భూమి మీద ఏది బంధిస్తే అది పరలోకమందు నేను దాన్ని బంధిస్తాను. ఇన్ అగ్రిమెంట్. ఇంకొక మాటలో ఏకత్వంతో ప్రార్థించారు. మీరు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ప్రార్థన. అంటే ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, నీ మనసులో ఒకటి ఉంది, ఆ మనసులో ఇంకోలో ఉంది. ఇద్దరు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇవ్వడు. అగ్రిమెంట్ ఆఫ్ స్పిరిట్ అంటారు. అంటే ఇద్దరు కలిసి ఐక్యపరచబడి ఒకే దాని గురించి కలిసి ఏకీభవించి ప్రార్థిస్తే భూమి మీద ఏది బంధిస్తే పరలోకంలో బంధిస్తా అన్నాడు దేవుడు. చాలా ప్రాముఖ్యమైన సత్యం అండి ఇది. చాలామంది అంటారు ఒంటరి ప్రార్థన చాలా శక్తివంతమైనవి. కానీ దేవుడు ఏమో ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఎందుకు చెప్పాడు? ఇద్దరు కలిసి చేసే ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఒంటరి ప్రార్థన జవాబు రాదని కాదు, వస్తుంది. వేరే వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తాడు దేవుడు? అర్థం చేసుకుంటాడు. కానీ ఇద్దరు అగ్రిమెంట్ ఆఫ్ ద స్పిరిట్, ఇద్దరు కలిసి ఎలా ప్రార్థిస్తే, ఏకీభవించి ప్రార్థిస్తే దేవుడు జవాబు ఇస్తాడు. కొంతమంది అంటారు నేను ఒంటరి వాడిని ఉన్నానంటే ఇంట్లో అంతా అన్యులు ఉన్నారు కదా. అంటే టెక్నాలజీ లేదా? ఫోన్ ఉంది కదా. ఫోన్ ఉంది, కలిసి ఫోన్లో ఒకవేళ పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితి ఒకవేళ కలిసే ప్రయత్నం లేకపోతే, ఇప్పుడు లైవ్లో వీక్షిస్తున్న రీతిగా కలిసి ప్రార్థన చేయొచ్చు. ఫోన్లో, జూమ్లో ఇలా ఎన్నో రకాలుగా ఉంది. ఏకీవించి చేసే ప్రార్థనకు జవాబిస్తుంది.